కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెల్చి ఓడించితివి సాతాను బలము మరణము గెల్చి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా 351 348 303 రండి రండి యేసుని యొద్దకు రమ్మనిస్తున్నాడని 351 348 303 రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా అవనిలో అగచాట్ల పాలైనా అవనిలో అగచాట్ల పాలైనా అబ్బదు శాంతి ఆత్మకు నీలలో అబ్బదు శాంతి ఆత్మకు నీలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయెను ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వాచుచున్నారు యూదులు తిరిగి వాచుచున్నారు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు నచున్నాడు ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా సిలువను రక్తము చిందించియును సిలువను రక్తము చిందించియును బలియాయెను గనుడు మనకై బలియాయెను గనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును శక్తిమంతుడు యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనేగాకి కెవ్వరు లేరని నేనేగాకి కెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి
యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. 322, 319, 279 కొంత సమయమే మిగిలినది, యేసు ప్రభు తిరిగి వచ్చినందున. 322, 319, 279. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు, ప్రభువచ్చు వరకు కనిపెట్టుము, నిశ్చయముగా ఎనవచ్చును, ప్రభువచ్చు వరకు కనిపెట్టుము, నిశ్చయముగా ఎనవచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు, ఆయన రాకడ సమీపము, సహవాసములో నిలచియుండి, ఆయన రాకడ సమీపము, సహవాసములో నిలచియుండి, ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టేదం, ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టేదం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు, అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారేగా, అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారేగా,
కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగున్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు. తమ సొంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా. తమ సొంత పనులలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా. మేల్కొను వారే తాబడెదారు, విడువబడిన వారి గతి మగున్. మేల్కొను వారే తాబడెదారు, విడువబడిన వారి గతి మగున్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు. నోవాహు కాలము స్మరింతుము, సమస్తమును దిద్దుకొని. నోవాహు కాలము స్మరింతుము, సమస్తమును దిద్దుకొని. విడుదల దినమా సన్నమాయే, విమోచన విశ్రాంతినిచ్చు. విడుదల దినమా సన్నమాయే, విమోచన విశ్రాంతినిచ్చు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చున్. లేచమైనాను జాగు చేయాడు, లేచమైనాను జాగు చేయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా నమ్మదగిన దేవా, కొంత సమయమే మిగిలినది మీ రాకడ కొరకై. ఈ యొక్క కొంత సమయములో మేము నిన్ను ఘనపరచు వారముగా, ఇంకా ఎక్కువగా నీ కొరకే చక్కగా సిద్ధపడు వారముగా, మా మట్టుకు మేము ఉండుట కొరకై మీరు మమ్మలను జ్ఞాపకము చేసుకోనండి. మీరిచ్చే ప్రతి అవకాశం, మీరిచ్చే ప్రతి ఒక్క తరుణం మా ప్రయోజనము కొరకుగా మేము వాటిని ఉపయోగించుకోవటానికి కొరకై మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. ఈ సమయంలో కుటుంబం పక్షముగా, అలాగనే వివాహ విషయములో, ఇంకా అనేక విషయాలలో మీరు చేస్తూ వచ్చిన నీ ఉపకారములన్నిటినీ
ప్రభదేవ జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతగా ఏర్పరచుకున్న ఈ కూడిక కొరకై మీరు పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచినందుకు నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థించిన వారిని బట్టి, ప్రయాసపడిన వారిని బట్టి, పరిచర్య చేసిన వారందరి బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడల కొరకై వాక్యము ఇచ్చుట కొరకైన పరిచర్య విషయములో ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయంలో మీరు నన్ను దర్శిస్తురండి, నాతో మాట్లాడుతురండి, మాతో మాట్లాడుతురండి. నూతన వధూవరులతో మీరు మాట్లాడుతురండి. వివాహము చేసుకోవలసిన వారితో మాట్లాడుతురండి. ఇప్పటికే వివాహము చేసుకున్న వారితో మీరు మాట్లాడుతురండి. మా అందరితో మీరు మాట్లాడే దేవుడు, వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ ఆత్మ వర్షములు మమ్మల్ని ఉంచండి. దూరములో దగ్గరలో ఉండి ఆలకిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఆధీనములో మీరు ఉంచండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవభక్తి కలిగిన లూదియా ఒక్కతాని గురించి మాత్రమే ప్రభువు ఆమె యొక్క జీవితాన్ని గురించి రాస్తూ వచ్చాడు. మరి కూడి వచ్చిన స్త్రీలందరి గురించి రాయలేదు, కానీ ఆమెను గురించి మాత్రమే రాయబడింది. ఆ ఒక్కరిలో ఇక్కడ చేరిన మేమందరమును ఉండులాగున ఆ విధమైన నీ యొక్క మంచి మనస్సాక్షి కలిగి నీ సన్నిధిలో వాక్యమును లక్ష్య పెట్టుట కొరకై మీరు మా హృదయాన్ని తెరుస్తున్నప్పుడు దానిని స్వీకరించే మనసు మాకు దయచేయండి. వందనములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన మరొక చక్కని సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న చక్కని వాతావరణమును బట్టి కూడా దేవునికే మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కార్యములు మనకు అంతుపట్టవు. దేవుని కార్యములు మనకు ఏమాత్రమే కానీ అర్థము కావు. ఈ రాత్రి అంశము కూడా అలాంటిదేలేండి. సో దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ రాత్రి కనుక ప్రియమైన కుటుంబములో జరిగిన కనుక వివాహ కార్యక్రమములలో దేవుడు అన్ని రకాలుగా సహాయం చేస్తూ వచ్చాడు. మా అయ్యగారు కూర్చున్నాడా? నేను కూర్చోలేదేమో అనుకుంటున్నానులే. కూర్చున్నాడు అయితే మొత్తానికి మా అయ్యగారు. నేను ఒక పేరు పెడితే వాళ్ళ తాత ఒక పేరు పెట్టాడు ఆయనకి. ఇద్దరం పేర్లు పెట్టాము ఆయనకి. అందుకో అసలు రావట్లే మందిరానికి. సరే, ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో వివాహం చేసుకోవటం ఆనందంగానే ఉంటుంది, కానీ వివాహం చేసుకొని నడవటమే చాలా కష్టంగా ఉంటుంది. ముందు కానీ మా యదిద్యాకి అర్థమవుద్ది, ఎందుకు చేసుకున్నాను రా బాబు అని. సరే, అలాగని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, చేసుకున్న వాళ్ళని నేను బాధపరచను లేదు. సో ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములోనికి నాకు దేవుడిచ్చినట్టు యొక్క భాగంలోకి వెళ్ళే ముందుగా నా దినభాగముల నుండి ఒక మాట మొట్టమొదటిగా చూసుకోవడానికి కొరకై మనము ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుతారు ఎవరైనా? జాగ్రత్తగా గమనించాలి. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. గమనించాల పదాలు. ఈ భూప్రపంచములో ఎవరి విషయములోనైనా ఆయన ఏమైతే నిర్ణయించాడో, ఉద్దేశించాడో, విధించాడో ఆ విధించిన దానిని ఆయన నెరవేర్చేవాడు. రెండవది, అట్టి పనులను ఆయన అనేకములుగా జరిగించేవాడై ఉన్నాడు. గమనించాలి ఆ పదాలు. విధించబడిన దానినే కాదు, అట్టి వాటిని అనేకమైనవి
ఆయన జరిగించే దేవుడు. ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. నేను చెప్తున్నట్టు ఈ రాత్రికాల సమయంలో మాటలు చాలా విలువైనవి, అవి ప్రశస్తమైనవి. జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 15వ వచనం. మా ఎదిద్య బైబిల్ తెచ్చుకున్నాడా? సరే చదువు అయ్యా, నువ్వు కూడా ఇప్పుడన్నా కొంచెం చదువమ్మా. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. ఇదేంటిది? కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాడట. కలవరం వచ్చేసింది మనోడికి. అవును, దేవుడు విధించినది ఆయన నెరవేరుస్తూ అలాంటి అనేకమైన పనులు మన పక్షమైన మనలో మన యందు జరిగిస్తున్నప్పుడు ఆయన మన జీవితంలో జరిగించుచున్న వీటన్నిటిని గురించి చూస్తున్నప్పుడు కలవరం రాక ఇంకేమొస్తుంది? కలవరపడుచున్నాను. తర్వాత నేను ఆలోచించున్నప్పుడల్లా చాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాటన్నిటిని గురించి నేను ఆలోచించున్నప్పుడెల్లాను ఆయనకు భయపడుచున్నాను. ఈ రాత్రి మొట్టమొదటిగా మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం అదే. నూతనముగా దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన ఇరువురే కాదు, ఇక్కడ చేరిన మనమే కాదు, దూరములో దగ్గరలో ఉండి ఆలకించుచున్న ప్రతి ఒక్కరూ కూడా వీటన్నిటిని గురించి ఆలోచించుచున్నప్పుడు మనము పరిస్థితులకు భయపడుతుంటాం. సహజంగా మనకొచ్చే రోగాల కొరకై భయపడుతుంటాం. మనం సహజంగా మనకొచ్చే నిందల కొరకై భయపడుతుంటాం. సహజంగా మనను చుట్టుముట్టిన శ్రమల కొరకై భయపడుతుంటాం. సహజంగా. కానీ అది పద్ధతి కాదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వాటి గురించి నేను ఆలోచించినప్పుడల్లా వాటికి కాదు నేను భయపడుతుంది, ఆయనకు నేను. ఇది మనమందరము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి దూరములో ఉండి దగ్గరలో ఉండి దేవుని వాక్యమును ఆలకించుచున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, జీవితములో ఎన్నో సంఘటనలు జీవితం మీదకు కనుక దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఎన్నెన్నో విషయాలు నీ జీవిత యాత్రలో నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఇదే యోబు గ్రంథం. దాని ఫేస్ కొంచెం అవతల తెప్పండి, దాన్ని కొంచెం బైబిల్ పేపర్లు ఇటు వెళ్ళిపోతాను. 3వ అధ్యాయము చివరి 2 వచనాలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో చాలు, అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు. సో మనం చదువుకుంటూ వచ్చినాం 23వ యొక్క యోబు గ్రంథములో 23:14 దేవుడు ఏమైతే విధించాడో, నిర్ణయించాడో, ఉద్దేశించాడో, ఆలోచించాడో దానిని మన పక్షంగా జరిగించడమే కాదు, కొన్నిసార్లు మన జీవితంలో అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, అది జరుగుద్దేమో, ఇది జరుగుద్దేమో, నా జీవితం ఏమైపోతుందో అని మనము దేని కొరకైతే బహుగా భయపడుతూ ఉంటామో అదే మనకు కూడా చాలాసార్లు సంభవిస్తూ ఉంటుంది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచ్చు ఉన్నది. అయితే దేవుడు విధించినవి కానీ మనము భయపడేవి కానీ ఏవి మన జీవితంలో మన జీవితాన్ని తాకుతూ ఉన్నా వీటన్నిటి యొక్క పర్యవసానము చివరిగా రిజల్ట్ మనము ఆయనకు భయపడుతున్నామా,
లేకపోతే వచ్చే వాటికి భయపడుతున్నామా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అక్కడ యోబు గ్రంథకర్తక వలె ఆయనకు భయపడగలిగితే జీవితాన్ని సరిచేసుకుంటాం, జీవితాన్ని చక్కపరుచుకుంటాం. దేవునికి నీకు మధ్య ఉన్న, దేవునికి మనకు మధ్య ఉన్న అగాధమును తీసివేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆయనకు భయపడితే, ఆయనకు భయపడకపోతే ఇదేదో మామూలే వచ్చింది జీవితంలో అని దానిని కొట్టివేసి పారవేసుకుంటూ మరలా యథావిధిగా జీవితంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రాత్రి క్రైస్తవ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను సూటిగా అడుగుతున్న మాట అదే. ఇప్పటికే నీకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నో జీవితములో దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి. ఏమైనా ఆయనకు భయపడే మనసు, హృదయం ఏమైనా కొంచెము కాపైనా కొంచెమైనా కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాను. ఆహాబు అప్పటి వరకు దేవుని భయం లేకుండా జీవితంలో తన భార్యకు అమ్ముడు పోయి తన భార్య చెప్పినట్టుగా చేసుకుంటూ దేవుని భయం లేకుండా దరిద్రమైన పనులు చేస్తూ తన భార్యతో ఏకమైపోయి తనను తానుగా తన భార్యకు అమ్ముకున్న అలాంటి దౌర్భాగ్యుడు బైబిల్ గ్రంథములో మరి ఎవడు లేడని రాయబడింది ఆయన గురించి. కనుక తనను తానుగా అమ్మేసుకున్నాడంటే తన భార్యకు. అలాంటి భీకరమైన, దరిద్రమైన, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న అహాబు జీవితంలో ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తా. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం. ఇక్కడ నాబోతును చంపేసేశాడు, ఆ ద్రాక్ష తోటను కాజేసేసేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మేము రాజులం కదా, మేమేమి చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకొని ఈ పనికి మాలిన దరిద్రపు కనుక ఈ యెజెబెలు, ఈ సైతాను యొక్క శిష్యురాలు కనుక తన జీవితంలో భర్తకు తృప్తిపరచడానికి కొరకై నాబోతును అబద్ధపు సాక్ష్యములు చెప్పించి రాళ్ళు రువి కొట్టి చంపించేసింది మా తల్లి. సరే ఇప్పుడు వచ్చి చెబుతుంది, పో సచ్చాడులే పోవాడు, పోయి దాన్ని ఏం చేయి, స్వాధీనం చేసుకోపో అని మా అక్క చెప్పటంతో మనాడు లేచి బయలుదేరి వెళ్ళాడు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవటానికి. అలాగ ద్రాక్ష తోటలోకి వెళ్ళాడో లేదో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా వెళ్ళు, నాబోతు ద్రాక్ష తోటలో నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవటానికి అహాబు వెళ్ళాడు. ఆ దుర్మార్గుడికి మాటలు చెప్పుపో అని ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటూ ఉన్న సమయంలో ఏలియా భక్తుడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు తోటలో ఇద్దరే ఉన్నారు. మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 20వ వచనం నుంచి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతుల్లో నేను చిక్కబడితున్నా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరిని నిర్మూలన చేయుదును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించుదువు గనుక నేబాతు కుమారుడు యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడుగా బయెషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు నేను చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజెబెలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును
పట్టణము చచ్చు అహాబు సంబంధికుల కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. తన భార్యని యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుట తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారరీతిగా విగ్రహం పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. ఆహాబు ఆ మాటలు విని, గమనించాలి ఇక్కడి నుంచి 27వ వచనం నుంచి, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచు ఉండగా. ఇలాంటి వ్యక్తి కూడా తన జీవితంలో వచ్చిన సంఘటన విషయంలో ప్రవక్త అయిన ఏలియా వచ్చి తనను గురించి, తన భార్య అయిన యెజెబెలు గురించి ప్రవచించి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెబుతుంటే మానాడు ఏం చేశాడు? యోబు గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో దీనిని గురించి ఆలోచించుచూ ఉన్న ఆహాబు ఆయనకు ఏమయ్యాడు? కొంచెం పలకండి అక్కలారు అమ్మలారు, మా బంగారు తల్లులు కదే, సీరియల్ చూసి వచ్చుంటారు కదా. ఉదయం ఏమైనా ఆరాధన, సాయంకాలం ఏమైనా సీరియల్ సినిమా. కెరిక ఇంకేమైనా ఉంటే తగలబడండి వాటి మీద. కెరిక ఎంత దరిద్రం అయిపోయిందో, బతుకులు అట్టయిపోయినాయి మన జీవితాలు. కెరిక అక్కడ ఏమైనా ఆరాధన, సాయంకాలం రావడం తోటి మధ్యాహ్నానికి సీరియల్లో. కెరిక ఇంకా రాత్రికి వస్తే ఇంకా జబర్దస్తులు ఇంకేంటియో. అక్కడ ఏమైనా ఆ భజన, ఇక్కడ ఈ భజన. కొంచెం నోరెత్తి మాట్లాడుతూ ఉండండి తల్లులారా. కెరిగా ఇక్కడ ఉండండి, లేకపోతే రేపు మనం అందరం కూడా ఏమవుతాము? కట్టగట్టుకొని పోయి పాతాళంలో పడతాం. గుర్తుపెట్టుకుందాం. సో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు కెరిగా ఆయనకు భయపడ్డాడు ఆహాబు. ఇప్పుడు ఆయనకు అనగా ఆ దేవాతి దేవునికి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. వస్త్రములను తీసివేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ప్రలాపించి ఏడుస్తూ ఆయన దగ్గర కన్నీళ్ళు. ఈ రాత్రికాల సమయంలో తిరిగినన్నాళ్ళు తిరిగావు కానీ ఈ రాత్రన్నా ఏడుస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడెకన్నా ఏడుస్తావా? దొంగ ఏడుపులొద్దు, వగల ఏడుపులొద్దు. అహాబులాగా యథార్థంగా ఏడుస్తావా? నీ భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వణికిపోయాడు. దాని గురించి ఆలోచిస్తూ భయపడి ఏడుస్తూ వచ్చాడు. దేవుడు దానిని ఏం చేశాడు? లక్ష్యము అక్కడ అంటున్నాడు 28వ వచనములో, యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా దేవుడు ఎంత కనికరము కలిగిన వాడండి. ఉదయం చూస్తాం కదా, మొదటి భాగముగా అట్ని యొక్క రోమి రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనములో ఆయన అందరి ఎడల కరుణ చూపవలనని. అవును, ఎంత ఘోరమైన స్థితులలో ఉన్నా, ఎంత భయంకరమైన పాపములో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, నీకు కలుగుతున్న ఆ కష్టములలో, ఆ బాధలో, ఆ వేదనలో నీవు పశ్చాత్తాపడి అహాబుకు వలె భయపడి వినయముగా విధేయతతో ప్రవర్తిస్తావేమోనని దేవుడు మరొక ఏం చేశాడు? అవకాశమును దేవుడు ఇచ్చాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం చదువుతున్నాను. మీరు 16వ వచనం నుంచి రాసుకోండి. నేను 19వ వచనం చదువుతున్నాను. 16 నుంచి 19 రాసుకోండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను
ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ. ఇప్పటికన్నా నిన్ను మంచం ఎక్కించింది దేనికంటే, ఇప్పటికన్నా హాస్పిటల్లో చేర్చింది దేనికంటే, ఎప్పటికన్నా బతుకును మార్చుకుంటావేమోనని, ఎప్పటికన్నా ఆయనకు భయపడతావేమోనని, ఎప్పటికన్నా దేవుని వైపు చూస్తావేమోనని. నిన్న మరి మొన్న ఎవరో ఫోన్ చేశారు, గుర్తు రావట్లేదు నాకు. బాగులేనప్పుడు అన్నాడంట, బాగైన తర్వాత నేనేం చేస్తాను, మందిరానికి వస్తానన్నాడంట. ఎవరో మన అయ్యగారు, ఇంట్లో అయ్యగారు. దేవుడు ఏం చేశాడంట, స్వస్థపరిచిన తర్వాత చూద్దాంలే అంటున్నాడంట. ఇప్పుడు ఏమంటున్నాడు, చూద్దాంలే అంటున్నాడంట. ఇంకో 2 వారాలు పోతే చేసుకునేది ఏదో చేసుకోపో అంటాడనమాట. లేరా మన జాగర్లమూడి పల్లిలో, క్రైస్తవ పల్లిలో లేరా ఈ రాత్రి బాగా తప్ప తాగి చెట్ల కింద కూర్చొని ఎలవ వేషాలు వేస్తున్న దరిద్రులు లేరా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు నీ భార్య ఏడ్చింది, నీ యొక్క సభన పడి, నీ పాల దగ్గర పడి ఏడ్చిన నీకు సిగ్గుందని అడుగుతున్నా. ఎన్నిసార్లు దేవుడి నిన్నుతో మాట్లాడుతున్నా నీకు ఏమైనా భయం ఉందని అడుగుతున్నా. ఆయనకేమన్నా భయపడుతున్నావని అడుగుతున్నా. ఆయనకు భయపడాల్సిన పని నీకేముంది? ఇంట్లో వాడు ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కదా, నేను అమాంతంగా పట్టుకొని వెళ్తారు కదా హాస్పిటల్కి. ప్రేమేనా సహోదరుడా, మీ మీద నాకు కోపం కాదు, మీరంటే నాకు పగ కాదు. మీరు ఇలాంటి మాటల ద్వారా అయినా మీకేం చేయాలని కొంచెం రోషము. సీము నెత్తురున్నాడు, ఏం చేస్తాడండి? ఏం చెప్పండి? సీము నెత్తురున్నాడు, ఏం చేస్తాడు? ఒకసారి కాకపోయినా ఒక మాటకైనా ఏం చేస్తాడు? కనుక రోషం తెచ్చుకుంటాడు. ఆడు మనిషి కాకపోతే ఏం చేయడు? మా ఆదిత్య బలేనవుతున్నాడు, మా ఆదిత్యకు ఉంటే రోషం కనుక బాగా అన్ని రకాలు చేయడానికి భలేగా ఉంటుంది, ముందలగా ఉంటాడు. చెప్తా ఉంటారు కొంతమంది, అందరు కట్టి చక్కగా ఉంటారట, మనవాడు ఏం కదలడట. నేను పూర్తిగా వర్ణించట్లేదు, ఒక మాట బిట్టేశాను మీకు. కనుక అంత గొప్ప టాక్టిక్స్ అంట మనవాడు. కనుక ప్రియమైన వరకు జ్ఞాపకం చేసుకుందాం, అన్ని బాగానే జరిగిపోతాయి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన నీవు ఇప్పటికైనా దేవునికి భయపడతావేమోనని దానిని ఆలోచించి ఇంకా నువ్వు భయపడకుండా వెళ్ళిపోతుంటే ఆయన ఏమీయూ కూడా చేయలేడు. కనుక నీ విషయములో దేవుడు ఇంకా ప్రేమ కలిగిన వాడై తన యొక్క మంచితనాన్ని కనుపరుచుచూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రేమైన సహోదరి సహోదరుడా, సో యోబు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం మనసులో ఎప్పుడు కూడా చెదిరిపోకుండా ఉంచుకో. విధింపబడినవి నీ విషయములో నా విషయములో జరుగుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని గురించి ఆలోచిస్తూ దేవునికి భయపడుతూ ముందుకు వెళ్ళు. ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచైనా దేవుని వైపు తిరిగి ఆయనకు మారు మనసు పొందటానికి కొరకాయ, హృదయాన్ని అర్పించటానికి కొరకాయ ఏం చేయి, ప్రయత్నం చేయి. అంతకంటే నేను ఇంకేమీ చెప్పదలుచుకోలేదు ఇక్కడ మొదటిదిగా. కాబట్టి ఆయన మనందరినీ కరుణింపవలనని ఆయన దీనమైన హస్తాలను ఇంకా నీ పక్షంగా నా పక్షంగా చాచి, మరి ముఖ్యంగా జాగర్లమూడి గ్రామములో ఉన్న క్రీస్తు ప్రభుని యేసు ప్రభుకు దూరమైపోతున్న వారందరితోటి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తా. ఆయన నీకు విశ్రాంతినివ్వటానికి ఆ విశ్రాంతి కలిగిన స్థలములో ప్రవేశించి నిత్యము ఆయనతో ఆనందించటానికి కొరక ఆయన నీ పక్షంగా చేతులు చాస్తూ ఉండగా లోబడదాం. కఠినం చేసుకోవద్దు. సిలువలో ఒక దొంగ కఠినం చేసుకున్నాడు, ఒకడు లోబడ్డాడు.
ఒకడు నిత్యమైన పాతాళానికి వెళ్ళాడు, మరొకడు నిత్యమైన జీవానికి వెళ్ళాడు. నీవు ఏ స్థితిలోకి వెళ్ళబోతున్నావో నాకు తెలియదు, నీకే విడిచిపెడుతున్నాను ఈ నిర్ణయం. ఇప్పుడు నా భాగానికి వెళ్ళిపోతున్నాను. నేను గత దినాన్న నా దినభాగం సాయంకాలం రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయమే నేను చదువుకుంటున్నప్పుడు నా ఎదురు తీసుకుని వచ్చిన ఒక చిన్న ప్రశ్న. అక్కడ మొత్తం 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 3 ప్రశ్నలలో ఒక ప్రశ్నను మనము చూడటానికి ఈ రాత్రి ఈ యొక్క సందర్భముగా ప్రయత్నం చేద్దాం. దీన్ని రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయము వచనం 34, 35 కలిసి అందరం చదువుకుందాం. 34, 35 వచనాల్లో మొత్తం 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న చూసుకుందాం. మొదటిది, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? రెండవది, ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? మూడవది, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన కనికరమును, మన అవిధేయత విషయములో ఆయన చూపించిన జాలిని, వీటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు దేవునిలో ఉన్న ఆ అద్భుతమైన లక్షణాలను గురించి వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు తన ఎదురుకు 3 ప్రశ్నలు వచ్చాయి. అందులో కనుక 3 మనం చదువుకున్నాం. ఆ 3లో మొదటిది నా వెనకాల పలుకుతారా? ప్రభువు మనస్సును, ఏమి నోట్లో నుంచే మాట రావట్లా. ఆ కుళాయిల దగ్గర కొట్టుకొని సావమంటే లుంగి గట్టిగా తిప్పద్ది, బిందెలు తీసుకొని అక్కడ దాకా వినపడద్ది. ఒక్కోసారి కనుక పడుకుందామని గట్టిన యొక్క రూములోకి వెళ్తే కిటికీలోని శబ్దాలన్నీ పడుతుంటాయి. ఇక్కడెక్కడ కొట్టుకుంటారో అక్కడ వినపడుతుంటాయి నాకు. ఎంత కేకలు ఇక్కడి కేకలు అక్కడ వినపడుతుంటాయి నాకు. ఇక్కడ బైబిల్ చదవమంటే మాత్రం ఓపిక లేనట్టుగా, ఎప్పుడో తిన్నట్టుగా ఏం చేద్దాం? నా వెనకాల గట్టిగా పలకండి, గట్టిగా పలకండి. ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ప్రశ్న వేస్తున్నాడు. ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడున్నాడు ప్రపంచంలో? నీ మనసే నీ భార్య తెలియదు, నీ మనసే నీ భర్తకి తెలియదు, నీ మనసే మీ అమ్మనకు నాకు తెలియదు. దేవుడి మనసు మనకు తెలుస్తుందా? ఇంపాసిబుల్, అసాధ్యం. ఎప్పటికీ కూడా ఆయన మనస్సును మనము ఎరుగలేము. కాకపోతే కొంచెము మాత్రం ఎరగటానికి కొరకై ప్రయత్నం చేస్తే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మానవుని మధ్యలో ఉన్న దూరం ఎంతంటే అనంతం. మనుషుని జ్ఞానమునకు దేవుని జ్ఞానమునకు దూరం ఎంతంటే అనంతం, ఇన్ఫైనెట్ అని అంటాడు, ఇన్ఫైనెట్. కనుక ఇలాంటి అనంతమైన జ్ఞానము కలిగిన ఆ దేవుని యొక్క మనసును ఎరగగలిగిన వాడు ఎవడు? ఎవడు? నో, ఎన్నడూ ఎరగలేం, ఎన్నడూ ఎరగలేం. కీర్తన 139 కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే నేను అసలు విషయానికి వెళ్తాను ముందుకు. కీర్తన 139 మొదటి నుంచి చదువుదాం, లేదా 2వ వచనం నుంచి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచు ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి
నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను. ఏంటండిది? దేవుని మనస్సు. నీ మనస్సులో ఆలోచన పుడుతూ ఉన్నప్పుడే నీవు ఏమి పలకబోతున్నావో కూడా దేవుడు ఏం చేయగలడట? చెప్పివేసేయగలడు, చెప్పగలడు. అందుకని ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క జ్ఞానం అది అగోచరము, అది మనకు అందదన్నాడు. అక్కడే 17వ వచనం 18వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే నీ తలంపులు, నీ ఆలోచనలు నా జ్ఞానమునకు అందవు ప్రభువా. వాటిని లెక్క పెట్టాలనుకుంటే అవి ఇసుక కంటే లెక్కకు మించినవి. నా వల్ల కాదు. చేతులెత్తేసేసాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూర్చు ఉన్న సర్వ ప్రపంచములో 850 కోట్ల మంది ప్రజల విషయములో, పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశములు, ఈ భూమి మీద ఉన్న సముద్రములు, మహాసముద్రములు, లోయలు, కొండలు, కనుక పక్షులు, జంతువులు, ప్రాకుపురుగులు, వీటన్నిటి వెనకాల ఆయన మనసు ఏంటిదో, ఆయన ఆలోచన ఏంటిదో, ఆయన తలంపులు ఏంటిదో ఎరుగుదువా సహోదరుడా? చదువుతారా? ప్రసంగి 11:5. ప్రసంగి 11:5. కొన్ని వచనాలు జ్ఞాపకం చేసిన అసలు భాగానికి వెళ్తాను చెప్పానుగా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునేది నీకు తెలియనా? కనుక గాలి ఏ త్రోవను వచ్చునో నీవు ఎరుగవు. అలాగుననే, అక్కడి నుంచి గమనించాలి, అలాగుననే సమస్తమును జరిగించుచు ఉన్న ఆ సృష్టికర్తని దేవుని యొక్క క్రియలు నీవు ఎన్నడూను ఎరుగజాలవు, ఎరుగలేవు. ప్రసంగి 8 చివరి వచనం. ప్రసంగి 8 చివరి వచనం. దేవుడు జరిగించినది అంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుడి క్రింద జరుగు క్రియలు. గమనించాలా పదాలు. మనుష్యులు కనుగొనలేరనియు కనుగొనవలనని మరి అది ఎక్కడ కొట్టావే? కనుక మనుషులు కనుగొనవలనని ఎంత ప్రయత్నించినను వారు కనుగొనలేరనియు, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ పూనుకొనినను వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకొంటిని. ప్రసంగి 3:11-14 చదవండి. ప్రసంగి 3:11-14. దేని కాలమున దానిని అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు. కానీ ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు
ఆ జ్ఞానము, ఆ తెలివి ఏ మాత్రమే కానీ చాలదు. 14వ వచనం గమనించారు, అక్కడ రాయబడిన మాట, దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. ఎలాంటి అద్భుతమైన మాటలు గ్రంథములో మన కొరకై దేవుడు రాయించి ఉంచాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, మనుష్యుడు ఆకాశమునకెక్కి వెళ్తున్నాడు, చంద్రమండలమునకు వెళ్ళాడు, ఇంకా సుదూర ప్రాంతాలకు వెళుతున్నాడు, భూమి మీద నుండి కోట్ల మైళ్ళ దూరములో ఉన్న విశాల విశ్వములోకి వెళ్తున్నాడు, సముద్ర దిగంతములలోకి వెళ్తున్నాడు, భయంకరమైన యొక్క మనుషుడు సంచరించటానికి వీలు కాని గాఢాంధకారమైన స్థలములలోనికి వెళుతున్నాడు, భూమి యొక్క దిగంతములలోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను గురించి ఏ మాత్రమే కాని సంపూర్ణముగా కాదు కదా, ఈవెన్ 1% కూడా మనుషుడు తెలుసుకొన జాలడు, తెలుసుకొనలేడు అని కూడా మనం చదువుకున్న వచనాలలో మనం చూస్తుంటున్నాం. ప్రేమైన వలరా, అందుకొనే మాట్లాడుతున్నాడు పౌలు, ప్రభువు యొక్క మనస్సును ఎరిగినవాడు ఎవడు? జీవిత యాత్రలో పుట్టిన నాటి నుంచి చచ్చే వరకు మన జీవితంలో ఎంతో మంది జీవితాలు మన కళ్ళ ఎదుటే పుట్టటము, చనిపోవటము మనము చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మనుష్యుడు దానిని గురించి తెలుసుకోవటము, వర్ణించటము, తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం కేవలం కొంచెము మాత్రమే ప్రయాస. అది కూడా వ్యర్థ ప్రయాసగానే కనబడతా ఉన్నది. దానిని ఎవడు ఎన్నడూ ఏమి చేయలేడు, వివరించజాలడు. దేవుని మనస్సును, ప్రభు యొక్క మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఈ రాత్రి నా భాగంలోనికి నేను ఎంటర్ అవుతున్నాను. ఈ భూమి మీద నిన్ను ఎందుకు పుట్టిస్తున్నాడో దాని వెనకాల దేవుని మనస్సును నీవు ఎరుగుదువా? దేవుడు నీకు ఎందుకు యవనకాల జీవితాన్ని ఇస్తున్నాడో దాని వెనకాల దేవుని మనస్సును ఎరుగుదువా? దేవుడు నీకు ఎందుకు వివాహము చేస్తున్నాడో నీ పెండ్లి విషయములో ఆయన మనస్సును ఎరుగుదువా? దేవుడు మానవ జీవితములో మరణమును అనుమతిస్తున్నాడు, దీని వెనుకాల దేవుని యొక్క మనస్సును ఎరుగుదువా? మానవుని జీవిత యాత్రలో పుట్టిన నాటి నుంచి చచ్చే వరకు ఎన్నో రోగములను జీవితములో అనుమతిస్తున్నాడు దేవుడు, దీని వెనుకాల ఉన్న దేవుని మనసును ఎరుగుదువా? ఎన్నో రకాల నిందలను నీ జీవితములో దేవుడు అనుమతిస్తున్నాడు, దీని వెనుకాల ఉన్న దేవుని మనసును ఎరుగుదువా? దేవుడు ఎన్నో రకాలుగా నిన్ను కష్టాల గుండా తీసుకొని వెళ్తున్నాడు, దీని వెనుకాల దేవుని మనసును నువ్వు ఎరుగుదువా? ఎన్నో రకాలుగా అనుకోకుండా నీ మీద అనేక రకాల రోగాలు దాడి చేయటానికి కొరకై దేవుడు అనుమతిస్తున్నాడు, దీని వెనుకాల దేవుని మనసును నువ్వు ఎరుగుదువా? ఎన్నో రకాలుగా జీవిత యాత్రలో అనుకోకుండా పడిపోతూ ఉన్నావు, అనుకోకుండా జారిపోతున్నావు, అనుకోకుండా ప్రమాదములు చిక్కుకున్నావు, దీని వెనుకాల దేవుని యొక్క మనసును ఎరుగుదువా? దేవుడు కనుక అనేక సందర్భాలలో దేవుడు నీ పుట్టిననాడు, పుట్టిన తర్వాతను కుంటివాడిగాను, గుడ్డివాడిగాను, ఊచ చేయవాడిగాను, లేకపోతే ఇంకొక రకముగా అంగవైకల్యము కలిగిన పుట్టుకలోనే కానీ ఆ తర్వాత కానీ దేవుడు అనుమతిస్తున్నాడు, దీని వెనకాల దేవుని మనసును ఎరుగుదువా? ఇలాగా ప్రశ్న వేసుకుంటూ పోతే ఎంతో లిస్టును మనము తయారు చేసుకోవచ్చు. వీటన్నిటికీ జవాబు ఈ పరిశుద్ధ గ్రంథం.
ఎందుకు పుట్టామో, ఎందుకు చస్తున్నామో, ఎందుకు ఇక్కడ ఉన్నామో, ఎందుకు ఈ లోకములో జీవిస్తున్నామో ఎరగకుండా ఒక జంతువులాగా బ్రతకవద్దు. ఒక జంతువులాగా బ్రతకవద్దు. నువ్వు అలాగా జీవిస్తున్నావంటే దానికి నీకు తేడా ఏమీ లేదు. కారణం ఏందో తెలుసా? ఈ ప్రపంచములో దేవుడు కలుగ చేసిన వాటన్నిటికంటే నీవు ఆయన పోలిక మర్చిపోవద్దు. నీవు ఆయన స్వరూపం, నీవు ఆయన పోలిక. ఆదికాండము 9వ అధ్యాయం అనుకుంటాను. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని, గమనించాల పదాలు, దేవుడు తన స్వరూపములో కుక్కను చేయలా, పిల్లిని చేయలా, పందిని చేయలా, దున్నని చేయలా, గేదెని చేయలా. తన స్వరూపములో నిర్మించబడిన వాడవు నీవే. గుర్తుందా? దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను నన్ను కలుగ చేశాడు. దేవుడి మనస్సును కొంచెమ కాపైనా కొంచెమైన ఎరగటాని కొరకాయ ప్రయత్నం చేయకుండా తింటమేందో, తాగటమేందో, చదువేందో, ఉద్యోగమేందో, పెళ్ళేందో, పనేందో, వ్యాపారమేందో, పోవటమేందో, రావటమేందో, ఇదే జీవితంలో కొనసాగుతూ ఉంటే రేపు దేవుడి దగ్గర నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. జంతువులు నిలబడవు ఆయన దగ్గర. ఆయన పోలికలో నిర్మించబడిన ప్రతి మనుష్యుడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం వచనము 12వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఎవరెవరట? మృతులైన వారందరూ, మీ తాత, మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ, మీ నాన్న, మీ అమ్మ, నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రు, నీవు ప్రేమించే ప్రాణ స్నేహితులు అందరూ, గుర్తుపెట్టుకోండి. కనుక మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. సో ఈ రాత్రికాల సమయములో ప్రేమైన సహోదరుడా, సహోదరి, జ్ఞాపకము చేసుకో, గుర్తు తెచ్చుకో. ఒకరోజు నీవు ఆయన ఎదుట నిలవబడబోతున్నాం. నేను, నీవు, మనమందరమును కూడా. సో ఆయన పోలికలో నిర్మించబడిన వారమైన మనం మన జీవితాన్ని గురించి ఒక ఉద్దేశం ఆయనకు ఉన్నది. ఆయన మనస్సును ఆ విషయములో ఎరగటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమును మనసు పెట్టి చదువుతూ, దైవ సంబంధమైన ప్రేరేపణ చేత చదువుతూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఒక మాట చదువుతున్నా నేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. 9వ వచనం నుంచి చివరి వరకు చదవాలి. 9వ వచనం నుంచి చివరి వరకు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతను వివేచింపదగిన గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతులను వివేచింపడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు. 9వ వచనం నుంచి 16వ వచనం వరకున్న చాలా విషయాలు ఉన్నాయి. దేవుని మనస్సును గురించి అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు ఈ లోకములో పుట్టించిన ప్రతి ఒక్కరి విషయములో, ఆయన తన్ను ప్రేమించు వారి విషయములో ఏవి సిద్ధపరిచాడో కంటికి కనబడలా, చెవికి వినబడలా, మనుష్య హృదయమునకు గోచరమ కాల. చదవండి 55 యెషయా 8:9. యెషయా గ్రంథం 55 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు చాలు. ఇప్పుడు 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు, అలాగనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం సరిగా చదువుకుని 8, 9 వచనాలు, ఈ రెండు పక్క పక్కన పెట్టుకోండి. రెండిటిని తరిచి చదవండి. దేవుడు మానవుల ఎడల కలిగిన ఆలోచనలు, ఉద్దేశములు, ఆయన మనస్సు నీకు కొంచెం అర్థమైనట్టుగా అర్థమవుతుంది. దీనికి మరొక వాక్యం యాడ్ చేస్తున్నాను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ చరణం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, ఇక్కడి నుంచి గమనించాలి, మా ఎడల నీకు ఉన్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. చాలమ్మా చాలు. ఇప్పుడు ఈ 3 వచనాలు ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టుకొని చదవండి. దేవుడు ఈ మట్టి మనిషి విషయములో నేల నుండి తీయబడిన ఆ మట్టిని తన రూపములో చేసుకొని వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదిన, ఆ జీవవాయువును ఊదిగా జీవించు ప్రాణిగా చేయబడిన ఈ మట్టి మనుషుడి విషయములో దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పములు మరి అన్నటికీ మనకు అంతు పట్టవని ఆ 3 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, కానీ కనీసం కొంచెమన్నా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలిగా. ఆ ప్రయత్నమే ఈ రాత్రి ప్రయత్నం. కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే కనుక ఆ ఇసుక రేణువులు అని చెప్పాడు కదా ఇందాక. ఆ ఇసుక రేణువులలో ఒక ఇసుక రేణువ లాంటిది మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ప్రియమైన సంఘమా, దేవుడు
నేను వరుసగా అన్ని చెప్పుకుంటే చాలా టైం అవుతుంది, కానీ 1, 2, 3 విషయాలు మాత్రమే క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జీవితంలో దేవుడు మానవుని యొక్క పుట్టుకను గురించి, కొంతమంది జీవితాలను గురించి దేవుడు ముందుగానే వారి జీవితాన్ని గురించి ఎలాగా నేను చేయబోతున్నానో అని ఎరిగి వారి గురించి మాట్లాడిస్తూ వచ్చాడు దేవుడు. రండి, మనుషుని యొక్క పుట్టుక, ఆ పుట్టుకను గురించి, ఆ పుట్టుక విషయములో దేవుని యొక్క మనసు. లోకాసువార్త 1వ అధ్యాయంకి వెళ్తున్నాను. లోకాసువార్త 1వ అధ్యాయం. మీరు దానిని వర్ణించుకోండి, నేను జస్ట్ చూపించి ముందుకెళ్తానంతే. లోకాసువార్త 1వ అధ్యాయం. జకరియా ఎలిజబెత్తులకు పిల్లలు లేరు, చాలా వృద్ధాప్యం వచ్చేసింది. తన తరగతి చొప్పున జకరియా దేవుని యొక్క ఆలయములోకి వెళ్ళి తన యొక్క ధర్మము చొప్పున అక్కడ చేయవలసిన పనులు చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాబ్రియేలు దూత ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రత్యక్షమైనప్పుడు వెంటనే మనవాడికి ఏమొచ్చింది? భయం కలిగింది. భయం కలిగినప్పుడు ఆ సమయంలో ఆ దూత తనతో మాట్లాడుతున్నాడు. రండి, వచనం 14 నుంచి చదువుదాం. 14 నుంచి. అతడు లేకపోతే 13 చదివితే మంచిది అనుకుంటాను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యను ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున కలిగటి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయెల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు. సో దేవుని మనస్సును బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితాన్ని గురించి పుట్టక ముందే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అతడు అనేకులను ప్రభువైన దేవుని వైపుకి ఏం చేస్తాడట? త్రిప్పుతాడు. అవిధేయులైన అనేకులను దేవుని వైపుకు త్రిప్పగలిగిన గొప్ప శక్తి. ప్రభువు దృష్టికి అతడు గొప్పవాడవుతాడట. ప్రేమైన సంఘమా, నీ పుట్టుకను గురించి దేవుడికున్న ఉద్దేశమును నువ్వు ఎరుగుదువా? ఎరగాలని ఎప్పుడన్నా ప్రయత్నం చేశావా? ఎందుకు నన్ను నా తల్లి గర్భములో పుట్టించాడని? నేను చెప్పానుగా, నాకు 3 నెలల ప్రాయములో నా తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన 3 నెలలకు నా తల్లి ఒడిలో ఉన్నప్పుడు నన్ను గురించి ప్రవచించిన ఒక సహోదరి, ఇప్పటికి 57 సంవత్సరాల క్రిందట ఆమె చెప్పిన మాట, నేనెందుకు నా తల్లి గర్భములో పుడుతున్నానో ఆనాడే ఆమె ఏం చేసింది? చెప్పింది. ఈరోజు 100% కాదు, 200% ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నది. అప్పటికి నా తల్లికి యేసు ప్రభు తెలియదు, ఒక అన్యరాలే. అయినప్పటికీ దేవుడు ఆనాడే నా జీవితాన్ని గురించి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? నీ పుట్టుకను గురించి దేవుని మనస్సేంటితో ఎరుగుతున్నావా సహోదరుడా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. 4వ వచనం నుంచి.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేనేం చేస్తున్నాను. దేవుడు ఇర్మియా యొక్క జన్మ రహస్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని మనసు ఇది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, మీరు వాటి తర్వాత ధ్యానం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం వచనము 7వ వచనం నుంచి, ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ బిడ్డ యొక్క జన్మ రహస్యం ఏంటిదో ఎప్పుడన్నా దేవుని దగ్గర ప్రార్థించావా? మనకేం పని? కేకులోడి తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, కోయండి బాగా కడుపు నిండా తిని మా అబ్బాయి మమ్మాయి. జాగ్రత్త, అప్పుడే ఏం కాల, ముందల చాలా ఉంది ముసల పండగ. అక్కడ చేపిస్తాడు, నీ కేకులు కట్టిస్తాడు అక్కడ. అప్పుడే ఏమైంది? అప్పుడేం కాల. ప్రియమైన సంఘమా, నీ బిడ్డలను దేవుడు నీకిచ్చిన పుట్టుకను గురించిన రహస్యం, ఎందుకు నాకు కూతురునిచ్చాడు దేవుడు, ఎందుకు నాకు కొడుకునిచ్చాడు దేవుడు, ఎందుకు నాకు బిడ్డలను కలగకుండా చేశాడు దేవుడు నాకు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలన్న ఆలోచన నీకెందుకు వస్తుంది? రాదు. ప్రతి దాని వెనకాల దేవుని మనస్సు ఉంటది. ఆయన ఊరకనే మనలాగా గుడ్డెద్దు పోయి చెవులో పడినట్టుగా ఏది పడితే చేసుకొని పోయేవాడు కాడు. ఇందా చదివాం కదా, ప్రసంగి 3:11, దేని కాలమనందు అది చక్కగా ఉండునట్లు. అది నీ విషయములో కానీ, నీ కుటుంబ విషయములో కానీ, నీ ఉద్యోగ విషయములో కానీ, నీ వివాహ విషయములో కానీ, ఈ జీవిత యాత్రలో ప్రతి దాని విషయములో దేని కాలమున అది చక్కగా ఉండునట్లు దాన్ని ఏం చేశాడు? ఆయన నియమించి ఉంచాడు. కానీ మనమే దానిని కనీసం అర్థం చేసుకోవటానికి ఏం చెయ్యం, ప్రయత్నం కూడా మనము చెయ్యమండి. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. సహోదరుడా, సహోదరి, నీ పుట్టుక రహస్యం ఏంటిది? బాప్తిస్మిచ్చి యోహానులాగా ఉంటావేమో, లేకపోతే సంసోనులాగా దేవుడు నిన్ను తయారు చేయాలి ఇష్టపడ్డాడేమో. నాకు తెలియదు. కానీ నీవు నీ ఇష్టానుసారముగా నీ బిడ్డలను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. సో దేవుని మనస్సును ఎరిగినవాడెవడు? దేవుడు ఎందుకు పిల్లలు లేకుండా హన్నాకు చేశాడు? ఎందుకు పిల్లలు లేకుండా షారాకు చేస్తూ వచ్చాడు? ఎందుకు పిల్లలు లేకుండా మనోహ భార్యకు చేస్తూ వచ్చాడు? ఎందుకు పిల్లలు లేకుండా అనేకులకు చేస్తూ వచ్చాడు? కారణం ఏంటిది? దేవుని మనసు ఎరుగుదువా? దేవుడి మనస్సు షారా జీవితములో పిల్లలు పుట్టకుండా కారణం ఏంటంటే, దేవుని సమయములో
దేవుడు కోరుకున్న అద్భుతమైన కుమారుడు ఆమె గర్భములో నుంచి రావాలి. అంతు కొరకే దేవుడు 25 సంవత్సరాలు వారిని ఏం చేస్తూ వచ్చాడు? ఆపుతూ వచ్చాడు. ఒక అద్భుతమైన శ్రేష్టమైన కుమారుడు రావాలి. దాని కొరకే దేవుడు శారాను అంతకాలము గొడ్రాలిగా దేవుడు ఉంచాడు. మర్చిపోవద్దు. హన్నాను దేవుడు ఎందుకు నిందల గుండా, అవమానాల గుండా, దూషణ గుండా పోలిస్తూ గొడ్రాలుగా చేయడానికి కారణం ఏంటిది? ఆమె గర్భములో నుండి అద్భుతమైన శిశువు రావాలి. ఆ శిశువే బాలుడైన సమూయేలు. కాబట్టి ఆమెకు తెలియదు దేవుడి మనసు. ఎందుకో అనుకోని భర్త మీద అలుగుతూ ఉంది, దేవుడి మీద అలుగుతూ వచ్చింది, చాలా బాధపడుతూ వచ్చింది. చాలాసార్లు దేవుడి మందిరానికి కూడా పోవటానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి నువ్వు కూడా అలుగుతున్నావా? అలగబాకు. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఎవడికి తెలియదు. ఈ రాత్రి నేను గొడ్రాలుగా చేయటానికి వెనకాల ఉద్దేశం, ఆయన సంకల్పం ఏంటిదో నీకు తెలియదు. కొంతమందికి జీవిత కాలమంతా పిల్లలు లేరు. దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు నేను వారి సాక్ష్యం వింటూ వచ్చాను. దేవుడు పిల్లలు ఇవ్వలేదని ఎందుకు ఏడుస్తావు? ఇదిగో స్కూల్స్లో, కాలేజీల్లో, యూనివర్సిటీస్లో ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వారిని నీ పిల్లలుగా ఎందుకు నువ్వు చేసుకోకూడదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు 2 భార్యాభర్తలతోటి. అంతే, లేచారు, సరగటము గొనగటం ఆపేశారు. 2 ఉద్యోగాలు మానేశారు. 2 దేవుని పరిచయం ప్రారంభించారు. యూత్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. ఎంతో మంది, 100 మందిని, 1000 మందిని, యవనస్తులైన పిల్లలను వారు ఏం చేశారు? దేవుని కొరకై కన్నారు. దేవుని మనసు అప్పటిదాకా వారికి తెలియలా. ఎందుకు దేవుడు మమ్మల్ని గొడ్రాలుగా ఉంచాడన్న సంగతి. బలముతోటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 2తో మాట్లాడుతూ వచ్చాడు. లేచారు, ఉద్యోగ రాజీనామా చేసి యవనస్తుల మధ్య పరిచర్య, స్కూల్స్లో, కాలేజీలలో పరిచర్య చేయడం ప్రారంభించారు. ఎంతో మంది దేవుని కొరకే యవనస్తులైన బిడ్డలను ప్రభు రాజ్యము కొరకే వాళ్ళు ఏం చేశారు? కన్నారు. ఎందుకు ఏడుస్తావు? దేవుడి మనసు ఏదో ప్రార్థన చేయి, కన్నీళ్లు విడు, తొందరపడవాకు. ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు? ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు మన జీవితంలో కొన్ని సమస్యలను అనుమతిస్తాడు? మనకి తెలుసు. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసును? వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా. ఎందుకు దేవుడు వాడిని గ్రుడ్డివాడిగా పుట్టించాడట? దేవుని క్రియలు, దేవుని మనసును ఎరగని వాళ్ళు. అందుకొని దేవుడే చెప్తున్నాడు, నా మనసు ఏంటంటే నా క్రియలు వారి యందు ప్రత్యక్ష పరచటాని కొరకై నేను వాడిని గ్రుడ్డివాడినిగా చేశా. ఎందుకు కుంటివాడినిగా చేస్తున్నాడు నిన్ను? ఎందుకు గుడ్డివాడినిగా నేను అనుమతిస్తున్నాడు? సనగవాక, దేవుడి మీద గొనగవాక. ఈరోజు మన చేతులలో ఉన్న, లేకపోతే అనేక మంది గుడ్డి వాళ్ళ చేతులలో ఉన్న బ్రెయిలీ లిపిలో ఉన్న బైబిల్ కానీ, ఇంకా అనేక పుస్తకాలు కానీ, వాటిని తయారు చేయటానికి కారణం ఎవరు? గుడ్డివాడిగా పుట్టిన బ్రెయిలీ. అతను గుడ్డివాడిగా పుట్టకపోతే గుడ్డివాళ్ళు చదువుకొని ఆ లిపి వచ్చేదా? నోరు తెరవండి తల్లులారా. కనుక బాగా సీరియల్ మాత్రం గుర్తుంటాయి కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. బతుకులకు జీవితాలు సరి అయినవి ఇవి.
వాడు గుడ్డివాడిగా పుట్టకపోతే ఈ స్థితి ఉండేది. గుడ్డివా చదువుకునే వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు చదువుకోవటానికి కొరకై ఒక భాషను అతను ఏం చేశాడు, వ్రేళ్లతోటి గుర్తు పెడతారు. ఆ భాషలో బైబిల్ ఉంది. ప్రియమైన సంఘమా, దేవుడు మనసును ఎరుగక చాలాసార్లు మనము దేవుడి మీద సనుగుతూ ఉంచాం. ఒకసారి చెప్పాను మీకు, కనుక ఆమె జీవితంలో చేతులు పోయాయి, ఒక కాలు పోయింది, 2 కాళ్ళు పోయాయి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంది. చేతులు పోయినా, కాలు పోయినా, 2 కాళ్ళు పోయినా, ప్రభువా ఇంకా నేను ఏమి చెయ్యాలి, ఎలాగా నిన్ను నేను గనపరచాలి, ఇంకా నిన్ను ఎలాగా మహిమపరచాలని ఆమె ప్రార్థన చేసి కేవలము మొండి దేహముతో దేవుణ్ణి స్తుతించిందే గాని ఎన్నడూ ఆమె ఏం చేయలేదు. చివరికి నోటితోటి పెన్నును పెట్టుకొని నోటితోటి రాయటము నేర్చుకొని అనేకులకు ఉత్తరాలు వ్రాసి అలాగా అనేక వందల వేల మందిని క్రీస్తు కొరకై సంపాదించింది ఒక సహోదరి. కాళ్ళు ఉన్నప్పుడు చేయలేని పని, చేతులు ఉన్నప్పుడు చేయలేని పని కేవలము నోటితోటి చేసింది. జోనీ ఎరిక్సన్, యూట్యూబ్లోకి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. జోనీ ఎరిక్సన్ కనుక అద్భుతమైనటువంటి యొక్క ఒలింపిక్లో కనుక తాను పార్టిసిపేట్ చేయాలని యవన కాలములో కనుక అద్భుతముగా తాను ట్రైనప్ అవుతూ స్విమ్మింగ్ పూల్లో దిగుదామని దూకింది. అంతే, లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ పైకి రాలా. జోనీ ఆమె పేరు షార్ట్ కట్లో. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఆమె గురించి పుస్తకం ముందు కొనుక్కొని చదవండి. ప్రియమైన వారేరా, ఆ జోనీ దేవుడి మీద సనగలే. డాక్టర్ చెప్పేశాడు, మరి ఎన్నడూ నీవు లేచి నడవలేవు, మరి ఎన్నడూ నువ్వు లేచి నడవలేవన్నాడు. దేవుడి మీద సనిగిందా, గొనిగిందా? చదవండి, అందుకనే చెప్తున్నాను, వినండి, అవి చూడండి. వెనకాల ఇంటికి వెళ్ళిన తర్వాత పనికి మారిన చెత్త చూడవాకండి. యూట్యూబ్లో చాలా మంది జీవితాలు ఉన్నాయి, వాటిని చదవండి. మీకు మోటివేషన్, అవి మీకు ఇన్స్పైర్ ఇస్తాయి. అవి ఆమె చక్కని ఆర్టిస్ట్, చిన్నతనము నుంచి వెంటనే నేర్చుకుంది. ఆమె చెప్పింది, నా ఎదుట బోర్డు పెట్టమని చెప్పింది, ఆ బోర్డు మీద పేపర్ పెట్టమని చెప్పింది. వెంటనే అక్కడ కలర్స్ పెట్టారు, నోట్లో బ్రష్ పెట్టారు, చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, నోట్లో బ్రష్ పెట్టారు. ఆ బ్రష్ తోటి పెయింట్లు ముంచుకొని నోటితోటి పెయింట్లు వేయటం ప్రారంభించింది. దాని క్రింద పెయింటెడ్ బై జోనీ ఎరిక్సన్ అని మార్కెట్లో పెడితే $100,000 కొన్నారు. అవన్నీ దాచిపెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకోవాలక్క. మనమైతే పిల్లలకి కూడా ఏం చేసేవాళ్ళము, ఫిక్స్డ్ చేసేవాళ్ళం. ఆమె జోనీ ఎరిక్సన్ ఆ విధముగా వచ్చిన వేల లక్షల కోట్ల రూపాయలను తన వలె వీల్ చైర్కి పరిమితమైపోయిన, ఇంక్లూడింగ్ భారతదేశంలో కూడా అనేకమైన వీల్ చైర్స్ను ఫ్రీగా ఏం చేసినామే, డిస్ట్రిబ్యూట్ చేసింది. తెలుసా మీకు? చరిత్ర ఇదే. కథలు చెప్పట్ల, నేను బూటగాలు చెప్పట్ల మీకు. ఆమె వీల్ చైర్కి పరిమితమైపోయినందుకు దేవుడి మీద నిందించలా. నన్ను దేవుడిలాగా చేశాడంటే దేవుడి మనసేదో ఉంటుందనుకొని ఎరిగినది పెన్ను బ్రష్ తీసుకుంది, పెయింట్ తీసుకుంది, పెయింట్లు వేసింది. ఆ పెయింట్ల ద్వారా కొన్ని లక్షల డాలర్లు వస్తే కొన్ని వందల వేల వీల్ చైర్స్ కొని ప్రపంచంలో అనేక దేశాలకు ఫ్రీగా కాళ్ళు చేతులు లేని వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ₹100 ఒక పేదాడికి ఎలా అంటే ₹10 10 చేసి వాడికి ఒక ₹10, వీడికి ఒక 10 కాదు. మన దరిద్రం అది. ఆ అమ్మాయి లక్షల డాలర్స్ ప్రపంచం. చదవండి, వినండి. ఆమె జీవితం కూడా ఆమె మీకు కనబడుతుంది, దాంట్లో వీడియోలు ఉన్నాయి. ఆమె జీవితం, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంటుంది ఆమె. చదవండి. అంతదాకా దేనికి ప్రస్తుతము ఉన్న కనుక జోకోవిచ్, ఆస్ట్రేలియన్ బోర్న్
ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను 17 సంవత్సరాల వయసులోకి వచ్చేసప్పటికి ఎన్నోసార్లు తన జీవితంలో చనిపోవాలనుకున్నాడు. ఎందుకు నన్ను దేవుడు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పుట్టించాడని చాలా బాధపడ్డాడు, చాలా వేదన చెందాడు. ఇక ఎడమ దగ్గర కాలు దగ్గర మాత్రం కొంచెం మాత్రం ఏళ్ళుంటాయి. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదే అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి కొరకై నిన్ను నేను నీ తల్లిదండ్రుల గర్భములో పుట్టించానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంతే, దుఃఖముల నుంచి లేచాడు, నిట్టూర్పుల నుంచి లేచాడు. ఈరోజు ప్రపంచములో కొన్ని వందల వేల మంది దొంగలను, నరహంతకులను, జైలులో ఉన్నవారు, భయంకరమైన కారాగారంలో ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చాటి చెబుతూ, దేవుని ప్రేమను చాటి చెబుతూ ఈనాడు ప్రపంచములో దేవుని కొరకై అద్భుతమైన దేవుని సేవకుడిగా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. కాళ్ళు చేతులు ఉండి చెయ్యాలని మన బతుకులలో సిగ్గుపడదాం. కాళ్ళు చేతులు లేకుండా జుకోవిచ్ చేస్తున్నాడు. బాధపడలే. ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ప్రసంగాలు వింటున్నాం, ఇదిలించుకొని 2 చెవులు ఇదిలించుకొని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మావులే. మనలో ప్రవర్తనలో మార్పు రావట్లే. ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన సహోదరి, కొంతమందికి దేవుడి మందిరానికి రావటానికే ఒళ్ళు బరువు అయిపోతుంది. చదువు. నీ చదువు నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళమందే. నేను మరలా చెప్తున్నాను, నీ చదువు నిన్ను పాతాళమునికి తీసుకుని వెళ్ళకముందే ఇప్పుడైనా మారు మనసు పొందు. ప్రభు మనసును ఎరుగు, పశ్చాత్తాపడి కదులు. దేవుని కొరకై అడుగు వేయి. బైబిల్ చదవాలంటే ఒళ్ళుబరు, ప్రార్థన చేయాలంటే ఒళ్ళుబరు, కుటుంబ ప్రార్థన చేయాలంటే ఒళ్ళుబరు, దేవుడి మందిరానికి రావాలంటే ఒళ్ళుబరు. ఊరంతా తిరగమను, కనుక గంగిరెద్దులాగా తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతుంటాడు. సంఘమా, సమాజమా, దేవుడి మనస్సును ఎరుగక నీ జీవితాన్ని నీ చేతులారా నీవు పాడు చేసుకుంటున్నావు. నేను సూచాయిగా కొద్దిమందే చెప్పా. అంగవైకల్యులండు వారు ఎంతోమంది మనకు తెలుసు. కనుక ఆంధ్రాలో ఒక పాట ఉంది, కళ్ళు లేనప్పుడు నేను నా ఇష్టానుసారంగా తింటా, కళ్ళు కలిగినప్పుడు అయితే కళ్ళు లేనిదాననే నేను. కనుక చంద్రలేల ఎవరనుకుంటాం పాట పాడుతుంది. ఆమె జీవితంలో కళ్ళున్నప్పుడు కళ్ళు విలువ తెలియలా, కాళ్ళు ఉన్నప్పుడు కాళ్ళ విలువ తెలియలా, జీవితంలో అన్ని చక్కగా జరుగుతున్నప్పుడు జీవితం విలువ తెలియలా. అందుకని దేవుడు కొన్ని విషయాలు అనుమతించి వారి జీవితాలను దేవుని చేతుల్లో తీసుకొని ప్రపంచానికి అనేకులకు సాక్షిగా వారిని ఏం చేస్తున్నాడు? యూట్యూబ్లో చూడండి, ఎంతమంది గుడ్డి వాళ్ళైన భార్యాభర్తలు ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకొని దేవుని సేవ చేస్తున్నారో చూడండి, కళ్ళతోటి వినండి. కొంచెమైన సిగ్గొస్తుంది, మనకి కొంచెమైన సిగ్గొస్తుంది. కళ్ళు లేకపోయినా జీవితంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని అనేకులకు సాక్షులుగా వారు జీవిస్తూ దేవునిని మహిమపరచుచున్నారు. ప్రియమైన సహోదరుడా, ఎదిద్యాగ్నే జ్ఞాపకం చేస్తున్నదే. ఇంతవరకు నీకు మందిరము గుర్తుకలేదు, ఏమీ గుర్తుకలేదు. పెళ్లి చక్కగా చేసుకున్నావు, పెళ్ళైన తర్వాత ఏమైనా వస్తావని చూసా. మనకేం పని? దేవుడితో మనకు పనేముంది? బైబిల్తో మనకేం పని ఉంది? నిన్ను కించపరచడానికి చెప్పలా. ఇప్పుడన్నా నీ వైవాహిక జీవితం విషయంలో దేవుని మనసునేంచే ఎరుగు. ఎందుకు నీ వైవాహిక జీవితంలో దేవుడు అనుమతించి ఆ సహోదరి నీకు ఇచ్చాడో, ఆ సహోదరి కూడా ఆదిత్యాను నాకిచ్చాడో అని ఇరువురు ఏం చేయండి?
ప్రార్థన చేసుకొని మా ఇద్దరును ఎందుకు దేవుడు ఐక్యపరిచాడో, ఎందుకు ఉంచాడో ఏం చేద్దాం? ఎరిగి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయండి. ఒక 2 వచనాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. వైవాహిక జీవితాన్ని గురించి రండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు జీవితంలో ఒక మాట చదువుతున్నాను. ఇస్సాకు జీవితంలో 26వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను నేను. ఈ దేశమందు పరవాసివై, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదును. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చదువుదాం. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశపు నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు. దేవుడు ఎందుకు ఇస్సాకును కుటుంబంగా చేశాడో తెలుసా? ఆ సంతానము ద్వారా, వారి దాంపత్య జీవితం ద్వారా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ దేవుడి మనస్సును ఎవడుకు ఎరుగును? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకా, నిన్నును నీ భార్యను నీ బిడ్డలను బిడ్డల బిడ్డలను భూలోకములో ఉన్న దేశములలో ఉన్న సమస్త వంశములకు ఆశీర్వాద కారణముగా, దీవెన కారణముగా నేను నీ దాంపత్య జీవితాన్ని దీవిస్తా. ఎరుగుదువా? దేవుడు ఎందుకు పెళ్లి చేశాడో, ఎందుకు మీ ఇద్దరిని ఐక్యపరిచాడో ఎరగండి. ఎరగండి, ఎరుగుతూ ముందుకు వెళ్ళండి. లేకపోతే మీ ఇష్టం, మీ ఇష్టం. సో మొదటి విషయం అది, మొదటి కుటుంబం. రెండవ కుటుంబం అపోస్తుల కార్యముల గ్రంథం. దేవుడి మనస్సు మీ వైవాహిక జీవిత విషయంలో ఏంటిదో కనుక 2 మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. రండి, 18వ అధ్యాయం. 18వ అధ్యాయం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యను ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులు రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వాళ్ళు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచు. ఇంకో మాట చదువుతున్నాను, 24వ వచనం నుంచి. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తీసుకొనిన వాడనైనను యేసును గూర్చిన సంగతి వివరముగా చెప్పి బోధించుచు సమాజమందు ధైర్యముగా మాట్లాడిన ఆరంభించును. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము పూర్తిగా అతనికి విషదా. సో రెండవది చెప్తున్నాను. మొదటిది, మీ వైవాహిక జీవితము ద్వారా అనేక జీవితాలు ఆశ్రయించబట్టానికి కొరకాయ దేవుడు మిమ్మల్ని వైవాహిక జీవితం జతపరిచాడు. రెండవది, మిమ్మల్ని వైవాహిక జీవితం ఎందుకు అనుమతించాడంటే మీరు అనేకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి దేవుని గురించి తెలియపరుస్తూ దేవుని కొరకై జీవించడానికి కొరకాయ మిమ్మలను అకుల్లా ప్రిస్కిలాలకు వలె, అక్కడ ఉన్న ఇస్సాకు రెబకాలకు వలె వైవాహిక జీవితంలో దేవుడు వారిద్దరిని ఎలాగా ఐక్యపరిచాడో ప్రభువు మనసును ఎరిగిన వారు వారి జీవితంలో అలాగా జీవించారు. కాబట్టి మీ వైవాహిక జీవితంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభువు మనసు ఏంటిదో ఎరిగి
దాని ప్రకారంగా మీరేం చేయండి, జీవించడానికి కొరకై ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఒకరి మీద ఒకరు కరుసుకోబాకండి, ఒకరి గురించి ఒకరి చెడ్డ మాటలు మాట్లాడుకోవాకండి. మీరిరువురు అనేకులకు ఆదర్శప్రాయముగా జీవించటానికి ప్రభు యొక్క మనసు ఏంటిదో మనిద్దరమును ఎరుగుదామని ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి. దేవుని సన్నిధికి రండి, దేవుని రాజ్యము కొరకే సిద్ధపడండి. అలాగా మీరు మీతో పాటు అనేకులను సిద్ధపరుస్తూ ఆ నిత్యమైన స్వాస్థ్యములో ప్రవేశించుట కొరకై ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నాతో మాట్లాడుతూ ఉండగా, ఆ సిలువ వేయబడిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మనసును త్రోసివేసుకొని నీ జీవితములో, నీ దాంపత్య జీవితములో, యవనకాల జీవితములో భర్తను తీసివేసేసాడు. నేను ఎరుగుదును కొంతమందిని, కొన్ని కుటుంబాలలో వారి జీవితములలో భర్తలు చాలా చాలా ఇబ్బంది పరుస్తున్నాడు. అందుకని దేవుడు వారిని ఏం చేశాడు, అడ్డు తొలగించాడు. ఎందుకో తెలుసా, నీ పరిచర్యకు అడ్డుగా ఉన్న నీ భర్తను తొలగించింది నీవు ప్రభు మనసును ఎరిగి దేవుని కొరకే పని చేయటానికి. కొంతమంది కుటుంబాలలో భార్యలే ఆటంకకరంగా తయారవుతుంటారు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటాడు, కానీ లోబడరు. అందుకొని దేవుడు ఏం చేస్తాడు, తొలగిస్తుంటాడు. కాబట్టి నీ భార్యను తొలగించింది కారణం దేవుడి మనసును నువ్వు ఎరిగి దేవుడి కార్యాలు చేయటానికి కొరకే. దేవుడిని ఇంట్లో ఉన్న బిడ్డను ఎందుకు తొలగించాడో తెలుసా, నువ్వు దేవుడి కంటే నీ కూతురును, నీ కొడుకును ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అందుకొని తొలగించి దేవుడిని ప్రేమించడానికి కొరకాయ, దేవుడి వైపు చూడటానికి కొరకాయ, నీ కుమార్తెను పరలోక రాజ్యంలో చూసుకోవడానికి కొరకాయ, దేవుని సేవ చేయడానికి కొరకాయ తొలగించాడు. ప్రభు మనసు ఎరుగు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. దేవుడు ఎప్పుడు అన్యాయము చేసేవాడు కాదు. ఆయన మనసు యథార్థమైనది, ఆయన మనసు న్యాయమైనది, ఆయన మనసు ఖచ్చితమైనది. అట్టి శ్రేష్టమైన ఆ పరలోకమందున దేవాతి దేవుడు చేతులు చాచి పిలుచుచ్చు ఉండగా కఠినం చేసుకొని వెళతావా? మారు మనసు పొంది, ప్రభువా నీ మనస్సు నా జీవితం విషయములో ఎరుగక ఎప్పటికీ నా ఇష్టానుసారంగా తిరుగుతూ, సనుగుతూ, గొనుగుతూ, ఇంకా రకరకాలుగా నిన్ను గురించి తిడుతూ మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తావా? లేదా నీ ఇష్టం. దేవుడు ఈ కొద్ది మాటను భవిష్యత్తు కొరకై మనందరి విషయంలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన పరిశీలన చేసుకుందాం. ప్రభువు మనస్సు మన వల్ల కాదు ఎరగటం. దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్న చాలా వాటిని చూసి సనుక్కుంటాం, మనం గొనుక్కుంటాం. మనమేదో యథార్థవంతులమైనట్టు, దేవుడేదో తప్పు చేస్తున్నట్లు దేవుడి మీద పడి అడవాకు, అది నీకే ప్రమాదం. నేను ఇప్పుడు జ్ఞాపకం చేశా కొంతమంది ఉదాహరణలు, ఇంకా చాలా ఉన్నాయి. వారి జీవితాలలో ఎన్నడూ సనగలే. క్రైస్తవ మిషనరీలు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసుకున్నారు. ప్రపంచమంతా క్రీస్తు యేసు ప్రభు చేత, వార్త చేత నింపటానికి కొరకై ప్రాణాలను పణంగా పెట్టేసేసారు. క్రీస్తు మనస్సును ఎరిగారు వాళ్ళు. నీకు చిన్న కష్టం వస్తేనే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు దేవుణ్ణి, ఎన్ని రకాలుగా దూషిస్తున్నావు. చూడు ఆ జోని ఎరిక్సన్ని, చూడు జకోవిచ్ని, చూడు గొప్ప గొప్ప దైవజనులను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. విత్తబడిన ఈ కొద్దిపాటి విత్తనమును
30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపులోకి తీసుకురండి. మేము ఎందుకు పుట్టామో నీ మనసును ఎరగటానికి సహాయం చేయండి. ఎందుకు మమ్మల్ని యవన కాలములో క్షేమంగా ఉంచావో నీ మనసును ఎరగటానికి సహాయం చేయండి. ఎందుకు మాకు చదువులలో సక్సెస్ ఇస్తున్నావో నీ మనసును ఎరగటానికి సహాయం చేయండి. ఎందుకు మా చదువులలో ఫెయిల్యూర్ చేస్తున్నావో నీ మనసును ఎరగటానికి సహాయం చేయండి. ఎందుకు మా జీవితములలో అనేక సార్లు అడ్డుపడుతున్నావో నీ మనసును ఎరగటానికి సహాయం చేయండి. దయగల ప్రభా, ఎందుకు మరి నీ బిడ్డల యొక్క జీవితములో వివాహములో వారిద్దరిని జత చేశారో, ఇస్సాకు జీవితం, అకుల్లా ప్రిస్కలాల జీవితాన్ని గురించి సూచాయిగా 2 మాటలు జ్ఞాపకం చేయబడ్డాయి. ప్రభువు మనస్సును నీ బిడ్డలు కూడా ఎరగటానికి, ఎరిగి అలాగా జీవించటానికి వారిద్దరిని కూడా సిద్ధపరచండి. చాలా కొంచెం సమయమే ఉంది ప్రభు నీ రాకడ కొరకై. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క యవనస్తులను, కుటుంబస్తులను, వృద్ధులను, భర్తలను పోగొట్టుకుని వారు, భార్యలు పోగొట్టుకుని వారు, బిడ్డలను పోగొట్టుకుని వారు, ఇంకా ఎన్నో రకరకాలుగా రోగాల చేత పీడింపబడుతున్నవారు, ఎన్నో రకాలుగా నష్టాల గుండా వెళుతున్నవారు, శ్రమల గుండా వెళుతున్నవారు, కన్నీటి గుండా వెళుతున్న వారి కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. నీ మనసును సరైన విధముగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. గొప్ప సేవకుడైన పౌలు యొక్క శరీరములో కూడా భయంకరమైన ముళ్ళు, చచ్చే వరకు మానని భయంకరమైన ముళ్ళు. ఎందుకు? నీ మనసు ఎరిగాడతడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తమై నాకు శరీరములో దేవుడు పెట్టాడన్నాడే కానీ సనగలే. అవును, భక్తులు ఎరిగారు, నీ మనసును గుర్తించారు, అందుకనే మౌనముగా కొనసాగారు. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మీరే తీర్చిదిద్దండి. భవిష్యత్తు కొరకై ప్రేమైన కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దండి. ఇరుపక్షముల కుటుంబాలను తీర్చిదిద్దండి. ఇంకా ఎవరు రక్షణ మారు మనసు లేకుండా యవన కాల జీవితాన్ని పతనం చేసుకుంటున్నారో, వారి ఇష్టమైనట్లుగా, వారి మనసుకు కోరినట్లుగా నడిపించుకుంటున్నారో వారిని క్షమించండి, సరిచేయండి. నీ బిడ్డలు ప్రేమించి తీసుకొచ్చిన పలహారాన్ని కూడా మీరు ముద్రించండి, నీ సమృద్ధితో నింపండి. ఈ పరిచయం మీరు ముద్రించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, నీ కృపగలకరములుగా అప్పగించుకుంటూ, ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి.